తండ్రిని ఎందుకు మోసం చేశాడు? జ్యేష్ఠత్వపు ఆశీర్వాదం కోసం. అన్నని ఎందుకు మోసం చేశాడు? ఆశీర్వాదం కోసం. తల్లి గర్భంలో ఎందుకు పెనుగులాడాడు? ఆశీర్వాదం కోసం. అర్ధరాత్రి వరకు ఎందుకు పెనుగులాడుతున్నాడు? ఆశీర్వాదం కోసం. తండ్రిని మోసం చేసి, అన్నను మోసం చేసి పరిగెత్తుకుంటూ 28వ అధ్యాయంలో పోతా ఉంటుంటే, తినడానికి తిండి లేదు, వేసుకోవడానికి బట్టలు లేవు, ఉండడానికి ఇల్లు లేదు, ఊరు వదిలిపెట్టి పారిపోతున్నాడు. తల్లికి దూరంగా, తండ్రికి దూరంగా, అందరికి దూరంగా అనాథగా పారిపోతున్నాడు. ఆశీర్వాదం అంటే అనాథ అవ్వడమా? ఆశీర్వాదం అంటే బట్టలు లేకుండా ఉండడమా? ఆశీర్వాదం అంటే ఉన్న ఇంటిని విడిచిపెట్టడమా? ఏం పొందుకున్నావయ్యా? రాహేలును ప్రేమించి 7 సంవత్సరాలు కొలువు చేస్తే మా అమ్మ మోసం చేశాడు, మోసగించబడ్డావు. ఇంచుమించు 14 సంవత్సరాల పైగా ఉన్నాడు, ఏమీ పొందుకోవాలా? ఆశీర్వాదం అంటే పొందుకోవడం అంటే ఏంటి? మరి ఏమీ దొరకలేదుగా. ఆదికాండం 32వ అధ్యాయంలో బయటకు వచ్చిన తర్వాత నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పిన తర్వాత 34వ అధ్యాయంలో ఒక్కగానొక్క కుమార్తె జీవితం నాశనం అయిపోతాడు. కొడుకులు నరహంతకులు అయిపోతారు. ఆశీర్వాదం అంటే తిండి గుడ్డ బట్ట ఏమీ లేకుండా అనాథగా మిగలడం ఆశీర్వాదమా? ఆశీర్వాదం అంటే కూతురు జీవితం నాశనం అవడం ఆశీర్వాదమా? ఆశీర్వాదం అంటే కొడుకులు నరహంతకులు అవడం ఆశీర్వాదమా? ఆశీర్వాదం అంటే ఎంతగానో ప్రేమించిన యేసు చచ్చిపోయాడయ్యా, ఏదో జంతువు వచ్చి చంపేసిందని రక్తపు మడుగులో ఉన్న బట్టను తీసుకెళ్లి యాకోబుకి ఇస్తే ఆయన బట్టను దించుకొని, అయ్యో నేను ఎంతగానో ప్రేమించిన నా కొడుకు. ఆశీర్వాదం అంటే ఇదేనా?